ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. ఎవరెవరి పేర్లో చెప్తున్నావు? ఒక్క యాంగిల్లో కూడా నీకు వీడు నాలాగా కనపడలేదా? ఏంటి నీలాగానా? ఏది చూపించు. చూడు, బాగా చూడు. అవునరా, ఇంకో యాంగిల్లో నీలాగే ఉన్నాడ్రా. మరుంటాడు కదా. ఇది ఎవరు డిజైన్ చేశారో తెలుసా? నువ్వే డిజైన్ చేసావరా? ఇది అనామిక నేరా డిజైన్ చేసింది. తనెందుకు నీలా డిజైన్ చేసింది? ఎందుకంటే నువ్వు ఒక మూర్ఖుడివి. తన మనసులో నేనున్నాన్రా. నా మీదున్న లవ్ తో తను ఇష్టంగా నా ఇమేజ్ ని డిజైన్ చేసింది. అప్పుడైతే వెళ్ళి లవ్ చేస్తున్నాను చెప్పొచ్చు కదా. అదే కదా వచ్చిన సమస్య. ఏంట్రా సమస్య? తనకి నేనంటే ఇష్టం ఉందో లేదో తెలుసుకోకుండా లవ్ గురించి చెప్పడం రిస్క్ మామా. లవర్ మనసులో ఏముందో ముందు తెలుసుకోవాలి, ఆ తర్వాతే మన లవ్ చెప్పాలి. సరే, సార్ అది ఎలా తెలుసుకోబోతున్నారు? అదే తెలియట్లేదే. ఏరా రే, తెలుసుకోవడానికి చేతిలో ఒకటి ఉంది కదా, అది సరిపోదా? ఏంటది? డిజైనా? మీరు వర్క్ చేయబోయే యానిమేషన్. ఏంట్రా నువ్వు చెప్పేది? ఇప్పుడు నువ్వే కదా చెప్పావు, రో రియా అని 2 క్యారెక్టర్స్ ద్వారా ఒక అందమైన లవ్ స్టోరీ రెడీ చేయబోతున్నామని. అవును. అలా అయితే రియాని ఎలా లవ్ లో పడేయాలని రో ద్వారా నువ్వే అడుగు. దానికి రియా ద్వారా అనామిక సమాధానం చెప్తుంది కదా. అది ఫాలో అయితే చాలు, నీ లవ్ సక్సెస్ అవుతుంది మామా. అవును కదా, ఇది మనకి స్ట్రైక్ అవ్వలేదే. రే, నువ్వే నా ఇలాంటి ఐడియాలు ఇచ్చేది. పర్వాలేదే, నీలో కూడా ఏదో ఉందిరా మామా. అందుకేరా, లవ్ చేయడం మొదలు పెట్టగానే మైండ్లో ఫ్యూజ్ ఎగిరిపోతుంది అంటారు. అందువల్ల నీకు పని చేయని మైండ్ నాలాంటి ఫ్రెండ్స్కేరా పనిచేస్తుంది. ఊరికే నన్ను సీరియస్గా చూడకుండా రేపటి నుంచి రోని యూజ్ చేసుకుని రియాని ఎలా లైన్లో పెట్టాలో ఆలోచించు. నువ్వు చెప్పావు కదా, నువ్వు కావాలంటే చూడు. ప్రాజెక్ట్ ఓకే అయ్యే లోపు అనామిక నా లవ్కి ఓకే చెప్తుంది. నన్ను లవ్ చేస్తుందిరా. నన్ను లవ్ చేసేలా చేస్తానో లేదో చూడు. ఆల్ ది బెస్ట్ రా మామా.